చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాగే వ్యవసాయం ప్రకారం పూర్వభాద్ర కార్తె యొక్క విశిష్టత ఏమిటి? ఇది ప్రారంభమైన తర్వాత ప్రకృతిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? తెలుగు సంస్కృతికి తెలియజేసేటువంటి పదాల్లో పూర్వభాద్ర కార్తె ఒకటి. ఇది కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే నామకరణం చేసినటువంటిది. వీళ్ళు కార్తెలు అని పెట్టుకుంటారు మన తెలుగు వాళ్ళం. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి కార్తె. దీనికి కార్తె అంటే సుమారుగా సూర్యుడు ఈ పూర్వభాద్ర నక్షత్రం దగ్గర సుమారుగా 13 రోజులో 14 రోజులో ఉంటారు. తర్వాత ఉత్తరాభాద్ర కార్తె వస్తుంది. అది వాళ్ళు లెక్క. తెలుగు వాళ్ళు అందులోనూ ప్రధానంగా వ్యవసాయదారులు ఈ నక్షత్ర గమనాన్ని చూసి, ఎందుకంటే చుక్క పొడుపు ఇది మన తెలుగు జాతీయం, వేగు చుక్క పొడిచింది తెలుగు జాతీయం అంటే చుక్కెదురైంది. ఇప్పుడు మన తెలుగు భాషలో కూడా చుక్కెదురైంది అంటే శుక్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం ఎదురైంది అంటే వాళ్ళు తెల్లవారుజామునే లేచి వాళ్ళ పొలం పనులు చూసుకుంటూ ఆకాశంలో ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రం పేరేమిటి, అందుకే తెలుగువాడికి జోహార్. ఆ నక్షత్రం పేరేమిటి, ఆ నక్షత్రం సూర్యుడికి దగ్గరగా ఉందా, చంద్రుడికి దగ్గరగా ఉందా, సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ఆ నక్షత్రం ఎన్ని రోజులు ఆ రకంగా ఉంటుంది, ఇంత గణనం అమ్మ. అందులో మనం ఏదైతే మనకే బాగా చదువువచ్చు, వ్యవసాయదారులకు అంత చదువు రాదని అనుకుంటుంటారు కొంతమంది తెలియక. కానీ మనకంటే కూడా వ్యవసాయదారులకి చాలా గొప్ప జ్యోతిష్య విజ్ఞానం ఉంది. అందుకే ఈ పూర్వభాద్ర కార్తెల పేర్లు పెట్టారు. అటువంటి కార్తెల్లో ఈరోజు పూర్వభాద్ర కార్తె ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ పూర్వభాద్ర కార్తె అని అంటే ప్రధానంగా ఈ ఫాల్గుణ మాసంలో ఇది చిరుజల్లులు పడేటువంటి రోజు. పూర్వభాద్ర కార్తె అంటే ఎండాకాలానికి ముందుగా, అంటే ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తుంటే ఇంటిని ఏ రకంగా మనం శుభ్రం చేసి ఆ వచ్చినటువంటి అతిథికి గౌరవం పలుకుతామో, సూర్యుడు అనేటువంటి ప్రచండ చండ తాండవం చేయబోయేటువంటి సూర్య భగవానుడికి ఈ పూర్వభాద్ర కార్తె వాన జల్లులతోటి స్వాగతం పలుకుతుందట. పూర్వభాద్ర కార్తె అటుగా సరిగ్గా ఈరోజే కురవాలని కాదు, అటుగా ఇటుగా మొత్తానికి వాన జల్లులు భూమిని పులకరింపచేస్తాయి. ఆ చదును చేసినటువంటి నేల ఉండగా అప్పుడు సూర్య భగవానుడి యొక్క ప్రతాపం ప్రారంభమవుతూ ఉంటుందట ఈ పూర్వభాద్ర కార్తెకు. కాబట్టి ఇంతటి జ్యోతిష్య విజ్ఞానాన్ని తెలియచేసేటువంటి ఈ పూర్వభాద్ర కార్తె విజ్ఞానాన్ని కనిపెట్టినటువంటి వ్యవసాయదారులకి జోహార్ అర్పిస్తూ, కనీసం ఆ పూర్వభాద్ర కార్తె అనే పేరైనా మనం పిలుచుకుంటూ తెలుగు సంస్కృతికి జోహార్లు అర్పిద్దాం. గురుగారు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబకు ఆరాధ్య దైవమైనటువంటి తరిగొండ నృసింహుడి బ్రహ్మోత్సవాలు ముగింపు ఘట్టాల యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? హారతి తరిగొండ ముత్యాల హారతి అంటారు. తరిగొండ వెంగమాంబ అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి పరమభక్తులో తరిగొండ వేంగమాంబ కూడా అంతటి పరమభక్తురాలు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్రని ఆవిడ పద్యకావ్యం కింద రాశారు. అద్భుతంగా ఈరోజు కూడా వాటిని చదువుకుంటూ ఉంటారు. అంతటి విశిష్టురాలు కనుకనే ఈనాటికి కూడా తిరుమలలో నిత్యము అన్నదానం జరిగేటువంటి ఆ భవనానికి తరిగొండ వెంగమాంబ భవనము అని పెట్టారు. మాతృశ్రీ అని తరిగొండ వెంగమాంబని అంటారు. అంటే ఒక వెంకటేశ్వర స్వామి వారి యొక్క తల్లిగారికి ఎంతటి విశిష్టతని ఇచ్చారో ఆ రకమైనటువంటి స్థానాన్ని తరిగొండ వెంగమాంబకి భక్తులు ఇచ్చారు. అంతటి విశిష్టత తరిగొండ వెంగమాంబ గారికి ఉంది. ఎందుకనంటే ఆవిడ జీవించి ఉన్నటువంటి కాలంలోనే హారతి వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చేవారట. మిగతా హారతులు వేరు, ఈవిడ ఇచ్చేటువంటి హారతి వేరు. ఈవిడ ఇచ్చేటువంటి హారతినే ముత్యాల హారతి అంటారు. ముత్యాల హారతి అంటే ఒక పళ్ళెంలో ముత్యాలు పోసి ఆ ముత్యాల మధ్యగా కర్పూరం వెలిగించి స్వామివారికి హారతినివ్వటం, దీనిని ముత్యాల హారతి అంటారు. ఒకానొక పరిస్థితిలో వేంగమాంబ వారిని వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి రానివ్వకపోతే
ఆవిడ తన ఇంటి దగ్గర నుంచే ముత్యాల హారతి ఇస్తే అది స్వామివారి దగ్గర ఇచ్చినట్లుగా అనిపించిందట. అందుకనే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా ఆ ఆచారం నడుస్తోంది. స్వామివారి ఏకాంత సేవలో ఇక రాత్రిపూట స్వామివారు పడుకునేటువంటి సమయంలో ఈ వెంగమాంబ యొక్క ముత్యాల హారతినే ఇచ్చి పాటలు పాడుతూ ఆయన్ని పడుకోబెడతారు. ఇప్పటికీ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందువల్ల తరిగొండ వెంగమాంబ వారికి సంబంధించినటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకి అంతటి విలువ ఉంది. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి అన్నా వెంకటేశ్వర స్వామి వారి అన్నా ఒకరే కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఈ బ్రహ్మోత్సవాల యొక్క ఈ ముగింపు సందర్భంలో తరిగొండ వెంగమాంబ వారిని సంస్మరిస్తూ, ఎందుకంటే మనం మొట్టమొదటే మనవి చేసినట్లుగా భక్తుణ్ణి తలుచుకుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. అందువల్ల తరిగొండ వెంగమాంబ సంస్మరణ చేసి స్వామివారి యొక్క ఆ లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలు గనక ఆచరిస్తే లేకపోతే చూస్తే స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ ఆశీస్సులు మనందరికీ చేరుగాక. గురుగారు, క్షీరసాగర మథనం సమయంలో అమృతంని విష్ణుమూర్తి కేవలం దేవతలకు మాత్రమే ఇచ్చి రాక్షసులకు ఇవ్వకుండా మోసం చేయటాన్ని ఎలా సమర్థిస్తాం? ఇది ఆధునికులకి అలా అనిపిస్తుంది. ఎందుకనంటే కష్టపడింది ఇద్దరు కదండి. కష్టపడినప్పుడు ఆ ఫలితాన్ని కూడా ఇద్దరు అనుభవించటంలో తప్పేముంది? అసలు అదే నిజమైనటువంటి న్యాయం కదా. రాక్షసులు దేవతలు ఇద్దరు కష్టపడ్డారు. ఒక దేవతలే కష్టపడితే అమృతం వచ్చింది కాబట్టి కష్టపడిన వాళ్ళు దేవతలయ్యా, అందుకే వీళ్ళకే అమృతం పంచిపెడుతున్నాను అని మహావిష్ణువు ఆ మోహిని అవతారంలో వీళ్ళకే పంచిపెడితే ఎవరు కాదనరు. కానీ వీళ్లతో పాటుగా రాక్షసులు కూడా కష్టపడ్డారు. కష్టపడినప్పుడు ఆ వచ్చినటువంటి అమృతాన్ని లోకానికి న్యాయము సత్యము బోధించేటువంటి పరమదేవుడు విష్ణుమూర్తి ఒక్క దేవతలకి మాత్రమే పంచిపెట్టడంలో ఆంతర్యం ఏమిటి? మనం ఇందులో దాగి ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటి అని అంటే పెద్దవాళ్ళు ఆధునికంగానే దీనికి ఉదాహరణలు ఇచ్చారు. ఆయుధాలు ఉన్నాయి, మారణాయుధాలు ఉన్నాయి, తుపాకులు ఇలాంటివి ఉన్నాయి. వీటిని ఎవరి దగ్గర ఉంచాలి? పోలీసులు, ఎవరైతే ఉన్నత స్థానాల్లో రక్షక శాఖలో ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే తుపాకులు ఉంచాలి. ఆయుధాలు అందరి దగ్గర ఉంచవచ్చు కదండి. ప్రజలందరి దగ్గర తలా ఒక ఆయుధం ఉంచవచ్చు కదా. విదేశాల్లో ఇచ్చినట్లుగానే ప్రజలందరూ కూడా తలా ఒక ఆయుధం పెట్టుకోవచ్చు కదా. ఒక్క వాళ్ళ దగ్గర పోలీసులు ఇలాంటి వాళ్ళ దగ్గరే ఆయుధాలు ఎందుకు ఉండాలి? ఎందుకనంటే ప్రజలకి విచక్షణా జ్ఞానం ఉండదు. కోపం వచ్చిందనుకోండి, చిన్నపిల్లాడికి కోపం వచ్చినా సరే వెంటనే ఆ తుపాకి కాల్చి పడేస్తాడు. అంటే అది కాల్చాలా వద్దా, అది చాలా ఎటువంటిది ఆ విషయం తెలీదు. కాబట్టి విచక్షణా జ్ఞానము ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేటువంటి విచక్షణా జ్ఞానం ప్రజలందరికీ ఉండదు. కొంతమందికి ఉండొచ్చుగాక, అందరికీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి అది ఎవరి దగ్గర ఉండాలి? దేశంలో రక్షణని చూసేటువంటి పోలీసుల దగ్గర మాత్రమే ఆ తుపాకులు ఉండాలి. ఆ విలువైన తుపాకులు పోలీసుల దగ్గర మాత్రమే ఉండాలి, అందరి దగ్గర ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం. అమృతం రాక్షసులకి గనక ఇచ్చామనుకోండి, దేవతలకు ఇవ్వకుండా రాక్షసులకి ఇచ్చామనుకోండి, అసలు శ్రీహరి అవతారమే యుగే యుగే సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పిన వాక్యం అందరికీ తెలుసు కదా. కాబట్టి ప్రతి రాక్షసుడు అమృతం తాగాడే అనుకుందాం కొద్దిసేపు. విష్ణుమూర్తి సమానంగా వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా పంచాడే అనుకుందాం. ఇక ఎన్ని యుగాలైనా సరే ఇక వాళ్ళని చంపటానికి ఈయన పుడుతూనే ఉండాల్సి వచ్చేది. కనుక విచక్షణా జ్ఞానంతో ఆలోచన చేసి ఆయుధాలు తుపాకులు అనేటువంటి రక్షణ శాఖ దగ్గర ఉంటేనే లోకానికి మేలు. కాబట్టి లోకానికి మేలు కలిగించేది సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే చెడబారినదైన వ్యవస్థ. కాబట్టి అటువంటి చెడబారిన అవస్థ రాకూడదు. లోకానికి మేలు చెయ్యటం కోసం, ప్రపంచానికి మేలు చెయ్యటం కోసం విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి దేవతలకి మాత్రమే అమృతాన్ని పంచిపెట్టాడు, రాక్షసులకి పంచిపెట్టలేదు. ఇది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది తెలిసిన తర్వాత విష్ణుమూర్తి పాదాలకి నమస్కారం చెయ్యకుండా ఉండటం అనేది అసంభవం. ప్రతి వాళ్ళం కూడా ఓం విష్ణవే నమః ఆ స్వామికి నమస్కారం చేసి తరిద్దాం. గురుగారు, ద్రవిడం అనేది కేవలం దేశవాచకమే కానీ జాతివాచకం కాదని అంటారు. అసలు ఈ ద్రవిడ సిద్ధాంతం అనేది ఉందా? నిజానికి లేదమ్మా. ద్రవిడ
ఆర్య సిద్ధాంతము అంటారు. ద్రావిడులు, ద్రవిడ దేశానికి చెందినటువంటి వాళ్ళు ద్రావిడులు. ఇది దేశవాచకం. దేశం అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది. అంటే దక్షిణ దిక్కుగా ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇలాంటి భారతదేశానికి దక్షిణం వైపుగా ఎవరైతే ఉంటున్నారో ఆ ప్రాంత ప్రజలని, ఆ ప్రాంత ప్రజలు మాట్లాడేటువంటి భాషని ద్రావిడ భాష, వీళ్ళు ద్రావిడులు అంటారు. అంతేకాని ఇది ఒక జాతి కాదు. వీళ్ళందరూ కూడా ద్రావిడులు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్యులు. ఆర్యులు ద్రావిడుల మీద యుద్ధానికి వచ్చారు, లేకపోతే ద్రావిడులు ఆర్యులతోటి యుద్ధం చేశారు. అసలు రామాయణం మొత్తం కూడా ద్రావిడులకి ఆర్యులకి మధ్య జరిగినటువంటి సంఘర్షణ అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, ఒక విషాన్ని ఈ లోకంలో మన భారతదేశ సనాతన సంప్రదాయంలో విదేశీయులు ఎక్కించారు. ఈ జాతిని విడగొట్టాలి, ద్రావిడుల కింద ఆర్యుల కింద విడగొట్టాలి. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ఆర్యుడికి సంబంధించినటువంటి వాడు, రావణాసురుడు ద్రావిడులకు సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఆర్యులు ద్రావిడులను చంపటానికి వచ్చారు, అసలు రామాయణం ఇది అని చెప్పి లేనిపోయినటువంటి కువ్యాఖ్యానం, చెడు వ్యాఖ్యానాలు చేసి జాతి యొక్క మనస్సులో విషబీజాలని నాటాలని చెప్పి విదేశీయ చరిత్రకారులు కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ చిత్సు, రావణ కాష్టం అంటారు చూడండి, అది ఈనాటికి రగులుతూనే ఉంది. ఆర్య శబ్దం అనేటువంటిది పూర్వకాలంలో, ఇప్పుడు రాయటం లేదు కానీ ఏదైనా ఒక సెలవు దరఖాస్తులో కానివ్వండి, పెద్దలకి రాసేటప్పుడు కానివ్వండి, ఆర్య అని రాసేవారు. పైన సంబోధన గుర్తు కింద ఆర్య అని రాసేవారు. ఆర్య అనే పదానికి అక్కడ జాతివాచకం కాదు. ఆర్య అంటే శ్రేష్ఠుడా. దీర్ఘం గనక పెట్టామనుకోండి, ఆర్య అని దీర్ఘం పెడితే అది అమ్మవారికి సంబంధించినటువంటి పదం, శ్రేష్ఠురాలా. కాబట్టి ఆర్య అనేటువంటి పదం శ్రేష్ఠత్వానికి సంబంధించిన పదమే కానీ ఒక జాతికి సంబంధించినటువంటి పదం కాదు. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం. దీన్ని అందరూ కూడా తెలుసుకొని తప్పనిసరిగా ఈ విద్వేషాల మంటని చల్లార్చుకొని అందరము ఒక్కటే, ఉమ్మడి భారతదేశము, మన భారతదేశం ఒక్కటే, ఆర్య ద్రావిడ అనేటువంటి సిద్ధాంతము లేనే లేదు అనే విషయాన్ని మనందరం కూడా గ్రహించెదము కాక, అందరూ దీన్ని అనుసరించెదరు కాక. గురుగారు, సూర్యచంద్రులను అమ్మవారికి వక్షస్థలముగా, నేత్రాలుగా, చెవిదిద్దులుగా పోల్చటంలో శంకరాచార్యుల వారి ఆంతర్యం ఏమిటి? ఎవరైనా, ఏ మహాకవి అయినా పోలికని ఒకదాంతో చెప్తే బాగుంటుంది. ఈ ఏకంగా మూడింటితోటి చెప్పారు. అది పోలికలను చెప్పటంలో వాల్మీకి మహర్షి రామరావణయో యుద్ధం రామరావణయోరివా అన్నారు. సాగరానికి సాగరమే పోలిక, సముద్రానికి దేంతో పోల్చవయ్య అంటే ఏం చెప్తాం? సముద్రానికి సముద్రమే పోలిక, సముద్రం సముద్రంలానే ఉందని చెప్తాం. అలాగే రామరావణ యుద్ధం ఎలా ఉందంటే రామరావణ యుద్ధంలానే ఉంది, దానికి పోలిక లేదు పొమ్మన్నాడు వాల్మీకి మహర్షి రామాయణంలో. పోలిక. మరి ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఏమంటున్నారంటే, అమ్మా నీ యొక్క వక్షస్థలం సూర్యచంద్రులు, అలాగే నీ చెవి కమ్మలు సూర్యచంద్రులు అని ఇక్కడ పోలిక పెట్టారు. అదేంటి, వక్షస్థలం సూర్యచంద్రులు అన్నావు, చెవి కమ్మలు కూడా సూర్యచంద్రులు ఏంటి, ఎలాగే ఇక్కడ మనం పోలిక ఎలా చెప్పుకోవాలి అని అంటే, సూర్యుడు చంద్రుడు మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి వారు. అమ్మ యొక్క వక్షస్థలం మనకి బిడ్డలమైన మనందరికీ కూడా ఆహారాన్ని సముపార్జించి పెట్టేటువంటిది. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తేనే, సూర్యకాంతితోనే ఆధునిక శాస్త్రం కూడా చెప్తోంది, కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొక్కలు చక్కగా ఆ పుష్పాల నుంచి పళ్ళు, ఆ పళ్ళ ద్వారా మనందరికీ కూడా ఆహారం లభిస్తోంది. సూర్యుడు గనక లేకపోతే ఆహారం అనేటువంటిది లేదు. కాబట్టి తల్లి నీ యొక్క వక్షస్థలం చంద్రుడు కూడా అంతే. చంద్రుడి ద్వారా ఔషధాలు పుడతాయి. కాబట్టి సూర్యచంద్రులమ్మ నీ వక్షస్థలం అన్నారు. బాగుంది. మరి చెవి కమ్మలు ఏమిటయ్యా, ఇక్కడ పోలిక ఎందుకన్నావు చెవి కమ్మలు శంకర భగవత్పాద అని అంటే, ఒక చెవి సూర్యుడట, ఒక చెవి చంద్రుడట. ఎందుకు అలా అన్నారు శంకర భగవత్పాదులు అంటే, లోకంలో కర్మసాక్షులు అని ఉంటారు. అంటే
ఎవరమైనా సరే మనం చేస్తున్నటువంటి కర్మ పని చూసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు కదా అని చెప్పి తలుపులు వేసుకున్నా కుదరదు. ఎక్కడో చోట వెలుగు అనేది తప్పనిసరిగా ఉంటుంది, గాలి అనేది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి చేసే ప్రతి పని కూడా ఆధునిక పరిభాషలో చెప్పాలంటే రికార్డ్ అయి ఉంటుంది. కర్మ సాక్షులు ఎవరంటే సూర్యుడు, చంద్రుడు. మొత్తానికి మహాసామ్రాజ్ఞి, మహారాజ్ఞి అని చెప్పి లలితా సహస్రనామాల్లో అమ్మవారి గురించి చెప్తాం కదా. ఈ మహారాజ్ఞికి, రాజుకి చారులు, వేగుల వాళ్ళు, గూఢచారులు ఏం చేస్తారంటే లోకంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఏ రాత్రి సమయంలోనో సాయంత్రం సమయంలోనో ఆ మహారాజుకి లేకపోతే ఆ మహారాణికి దగ్గరగా వెళ్ళి ఆవిడ చెవిలో చెప్తారు. అమ్మ, ఫలానా వాళ్ళు ఇలా చేశారు, ఫలానా వాళ్ళు ఇలా చేశారు, ఈ పనులు ఇలా జరిగినాయి అని ఆవిడికి దగ్గరగా చెబుతూ ఉంటారు. కర్మసాక్షులు. సూర్యుడు, చంద్రుడు కూడా కర్మసాక్షులు. ఆవిడ చెవి కమ్మలు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అందులో ఉన్న ఆంతర్యం ఏంటంటే, లోకంలో జరిగేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారట. అమ్మ, ఫలానా లోకంలో ఇది జరిగింది, ఫలానా ప్రదేశంలో వీడిలా ప్రవర్తించారు అని మొత్తంగా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా సూర్యచంద్రులు అమ్మవారి చెవిని పడేస్తూ ఉంటారు. అందుకే అమ్మవారి యొక్క చెవి కమ్మలు, తాటంకాలు సూర్యచంద్రులు అని చెప్పి అద్భుతంగా శంకర భగవత్పాదుల వారు పోలికల కింద వర్ణించారు సౌందర్య లహరిలో. గురుగారు, దేవుడికి 4 చేతులు ఎందుకు? ఇవి దేనికి ప్రతీక? నిజమే కదండి. ఈ దేవుళ్ళు విదేశీయుల యొక్క ప్రశ్నమ్మ ఇది. ఎక్కడైనా మానవుడు 2 చేతులతోనే ఉంటారు కదా, ఏ జీవి అయినా సరే. జంతువులు 4 కాళ్ళు అంటారు కదా. మరి మీ దేవుళ్ళకి 4 చేతులు ఏమిటి? చతుర్భుజ అంటారు కదా, అమ్మవారిని అయ్యవారిని అంటుంటారు కదా, 4 చేతులు ఉన్నాయి అంటుంటారు కదా. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షు పాశాంకుశ అని చెప్పి మీరు కాళిదాస మహాకవి కూడా శ్యామలాదండకం చదవబోయే ముందు చాలా ఉద్వేగంగా శ్లోకాలు పాడుకున్నారు ఆయన. చతుర్భుజే, అమ్మవారిని 4 చేతులు అంటారు. అయ్యవారికి, విష్ణుమూర్తికి కూడా 4 చేతులు అంటాయి. ఎందుకంటే రామో లలితా బభువ, రాముడన్నా అమ్మవారన్నా ఒకటేట. మగవాడి కింద చెప్తే శ్రీరామచంద్రమూర్తి, ఆడవారి కింద చెప్తే అమ్మవారు అని చెప్తారు. కాబట్టి 4 చేతులు ఎందుకున్నాయి అని అంటే, దిక్కులు ప్రధానంగా 4 దిక్కులు 4 ఉన్నాయి. కాబట్టి 4 చేతులు దేనికి ప్రతీక అంటే, 4 దిక్కులలోనూ మీకు ఎటువంటి హాని కలగ చేయకుండా మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పటానిక అన్నట్లుగా ప్రతి దేవుడికి లేతే దేవతకి చతుర్భుజాలు మన వాళ్ళు పెట్టారు. 4 చేతులు ఉండటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, అమ్మకి కానీ అయ్యకి కానీ మనం నమస్కారం చేస్తే 4 దిక్కుల్లోనూ మనల్ని రక్షిస్తారు. 4 చేతులా సంపాదిస్తున్నాడు తెలుగులో అంటుంటారు కదమ్మా. ఇక్కడ 4 మరి వెంటనే మనం ప్రశ్న వేయాలి, ఏమయ్యా మానవుడికి అనేవాడికి మరి దేవతలను విమర్శించడానికి 4 చేతులు అంటున్నావే, మరి 4 చేతులా సంపాదించడం ఏమిటి అంటే, ఉన్నది మానవుడికి ఎవరికైనా, ఆడవారికైనా మగవారికైనా 2 చేతులే కదా. 4 చేతులు సంపాదించడం అంటే ఏంటి? ఉన్నదానికంటే కూడా రెట్టింపుగా సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎంత సంపాదించాలో అంత సంపాదించకుండా దానికి విపరీతంగా రెట్టింపుగా సంపాదిస్తున్నారు. 2 చేతుల కంటే 4 చేతులు. అందుకే 4 చేతులను జాతీయం ఎలా ఉందో ఆ 4 దిక్కులా రక్షిస్తారని చెప్పడానికి 4 చేతులు. ఇంకొకటి కూడా ఉంది దీనికి. పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మనం నమస్కారం చేస్తూ ఆ అయ్యవారిని అమ్మవారిని చతుర్భుజాల కింద గనక మనం చూస్తే, 4 చేతుల మూర్తిగా గనక మన మనస్సులో ప్రతిష్ఠించుకుంటే 4 పురుషార్థాలని ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు మనకిస్తూ మనల్ని అనుగ్రహిస్తుంది. అంటే ప్రతిదాన్ని కూడా పురుషార్థాల్లో ధర్మం మొట్టమొదటిది. ధర్మాన్ని మిగిలిన 3 పురుషార్థాలతోటి కలపాలి. అందువల్ల ధర్మంతో కూడినటువంటి సంపాదన మనకిస్తుంది, అధర్మమైన సంపాదన మనకివ్వదు. ధర్మంతో కూడిన కామం మనకు అందచేస్తుంది.
ధర్మంతో కూడిన మోక్ష సంపాదన మనకు అందచేస్తుంది. కాబట్టి 4 చేతులు దేనికి ప్రతీక అంటే మనల్ని అనుగ్రహించేటువంటి 4 పురుషార్థాలకి ఆ 4 చేతుల్ని పెట్టారు అని పెద్దవాళ్ళు దీనికి వ్యాఖ్యానం చేశారు. కాబట్టి తొందరపడి మనం ఆ పాశ్చాత్యులు చెప్పినటువంటి దాన్ని నవ్వుతూ మనం కూడా మన పళ్ళు బయటపడేటట్టు వెకిలిగా నవ్వకూడదు. దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఇదని చెప్పి అందరూ గ్రహించెదరుగాక, ప్రతి వాళ్ళకి చెప్పి మన సనాతన ధర్మాన్ని వ్యాప్తి చెందించదరు కాక. గురుగారు, సాధారణంగా శివుడికి 5 ముఖాలు, కానీ 6 ముఖాలు ఉన్నటువంటి శివుడు ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఆయనని ఏమని పిలవాలి? లోకంలో శివుడు పంచముఖుడు, ఆయనకి 5 శిరస్సులు ఉన్నాయని చెప్తారు. ఇదివరకు బ్రహ్మగారికి 5 శిరస్సులు ఉండేవి. ఒకసారి హేళన చేసినటువంటి సందర్భంలో ఆయన ఒక శిరస్సుని కాలభైరవుడు గోటితోటి ఇలా గిల్లేసేట. అప్పటి నుంచి బ్రహ్మగారు చతుర్ముఖుడయ్యాడు, ఆయన కూడా పంచముఖుడే. సరే, ఇంతకీ శివుడికి 5 తలలే కాదు 6 తలలు ఉన్నాయి. 6 తలల శివుడు ఒక ఆయన ఉన్నారు. పరశంభు మహిమ్నా స్తోత్రం అని చెప్పి అద్భుతమైనటువంటి స్తోత్రం సంస్కృతంలో ఉంది. 6 తలలు ఉన్నటువంటి శివుణ్ణి పరశంభువు అంటారు. సజ్జోజాతవామన అదే అని చెప్పి మనకి 5 తలలని గురించి చెప్తారు కదా. ఈ 5 తలలే కాకుండా 6 తలలు ఉన్న శివుడు కూడా ఉంటాడట. ఆయన్ని పరశంభువు అంటారు. పరశంభువు ఆరాధన. ఈ 5 తలలు మనకి సజ్జోజాత, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి ఈ 5 తలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఒకటి పైకి చూస్తుంటుంది, ఒకటి ఎదురుకుండా చూస్తుంది, ఒకటి తూర్పు వైపు చూస్తుంది, ఇలా మనకు కనపడుతూ ఉంటాయి. కానీ 6వ తల ఉంది చూడండి, ఈ 6వ తల అంతర్ముఖంగా ఉంటుందట. 6వ తల ఉన్నటువంటి శివుణ్ణి చూడటం అనేది యోగులకి మాత్రమే సాధ్యం. అందరూ కూడా అటువంటి శివుణ్ణి సందర్శనం చెయ్యలేరు. 6వ తల ఉన్నటువంటి శివుణ్ణి పరశంభువు అంటారు. ఆ పరశంభువు హృదయంలోనే మనకి కనపడతాడు, బాహ్యంగా ఎక్కడా కనపడ్డు. ఆ పరశంభువు యొక్క ముఖాన్ని గనక మనం చూడాలి అని అంటే శివశక్త్యా యుక్తో యది అని సౌందర్యలహరిలో అమ్మవారిని వర్ణన చేస్తూ మొట్టమొదట శివ అన్నారు. ఎందుకనంటే అమ్మవారికి మిగతా పేర్ల కంటే కూడా అయ్యవారి పేరంటే చాలా ఇష్టంట అమ్మకి. అందుకే ఆవిడ ఎటువైపో చూస్తుంటుంది, మిగతా భక్తులు ఎవరున్నారా, నన్ను ఎవరు ఆశ్రయిస్తున్నారని అటువైపు చూస్తోంది. అమ్మని మన వైపుకు మళ్ళించుకోవాలంటే ఒకటే సూత్రం అన్నారు శంకర భగవత్పాదులు, శివ అంటే చాలట. ఎవర్రా వీడు, నా భర్త పేరు తెలుస్తున్నాడు అని ఒక్కసారి ఆ పేరు అన్నటువంటి వాడి మొహం చూస్తుందట. అందుకని శంకర భగవత్పాదుల వారు మనందరికీ ఉపదేశం చేశారు, శివశక్త్యా. శివ అనటంతో ఎవర్రా వీడు శివ అంటున్నాడని చెప్పి ఆ భక్తుడి వైపు చూస్తారని చెప్పి, అందుకని శివ అని చెప్పి మనం అనాలి అని అంటే, మనం అంటూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి వైపు ఉంటే శివుడు కూడా, ఆ పరశంభువు కూడా, 6 తలలు ఉన్న శివుడు కూడా మనకి అంతర్ముఖంలో కనపడతాడు. అటువంటి ప్రాప్తిని అందరూ పొందెదరు గాక. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.